దశాబ్దాలుగా చెత్తగుట్టలతో పేరుకుపోయిన ఖమ్మం జిల్లా దానవాయిగూడెం డంపింగ్ యార్డుకు పచ్చటి కల రాబోతుంది. డంపింగ్ యార్డుపై జనం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బయోమైనింగ్ తో చెత్తను రీసైక్లింగ్ చేయడం మొదలుపెట్టారు కార్పొరేషన్ అధికారులు. ఇక వ్యర్థాలను బయోమైనింగ్ చేయడంతో ఖాళీ అయిన స్థలంలో మొక్కలు నాటించారు అధికారులు. మొక్కల రక్షణకు ప్రత్యేకంగా గార్డెన్ వర్కర్లను నియమించారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం దానవాయిగూడెం రామన్నపేటకు ఆనుకొని 35 ఎకరాల్లో డంపింగ్ యార్డు ఉంది. ప్రతిరోజు టన్నుకు పైగా చెత్త వస్తుంది. ఐరన్ కోసం, ప్లాస్టిక్ కోసం కొందరు చెత్తను తగలబెట్టినప్పుడు వెలువడే పొగతో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్లు. ఈ ప్రాంతాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అనేక మంది శ్వాసకోశ వ్యాధి, దగ్గు, ఆస్తమా వల్ల ఊపిరాడక హాస్పిటల్ పాలయ్యారు. డంపింగ్ యార్డులో వేలాది మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయి 35 ఎకరాల స్థలాన్ని ఆక్రమించాయి. ఇక్కడ డంపింగ్ యార్డుపై జనం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బయోమైనింగ్ తో చెత్తను రీసైక్లింగ్ చేయడం మొదలుపెట్టారు కార్పొరేషన్ అధికారులు. కోట్ల రూపాయల ఖర్చుతో ఈ రీసైక్లింగ్ జరుగుతోంది. ఇలా రెగ్యులర్ గా చేయడంతో దాదాపు 10 ఎకరాల స్థలం ఖాళీ అయింది. దీంతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి 10,000 మొక్కలు నాటారు అధికారులు. గతంలో మాకు ఇక్కడ చాలాసార్లు మేము ధర్నా చేయడం కూడా జరిగింది, ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ పోవాలని. తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆహ్లాదకరమైన చెట్లని కనుక, ఈ వాతావరణం చెట్లు కనుక ఉన్నాయి కదా, ఈ చెట్లని పెంచడం వల్ల 10 ఎకరాలలో వేయటం వల్ల కొంచెం ఇప్పుడు ఇదారికి మేము రోడ్డును పోతుంటే బాగా వాసన వచ్చేది. ఆ వాసన రాకుండా ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయింది. ఇక ముందు కూడా మన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కొంచెం చాలా వరకు 2 బోర్లు వేయించారు. ఇక్కడ 10,000 చెట్ల వరకు కూడా పెట్టారు. ఇప్పుడు అంత వాసన ఏం లేదు. ఆరోగ్యంగా జనాలు కూడా ఆరోగ్యంగా తిరుగుతున్నారు రోడ్లమ్మటి. బయోమైనింగ్ ద్వారా చెత్తను తొలగించడంతో తక్కువ టైంలోనే 10 ఎకరాలు ఖాళీ అయింది. దీంతో డంపింగ్ యార్డు చుట్టుపక్కల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా, భవిష్యత్తులో ఏ రోజు చెత్త ఆ రోజు తొలగించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొక్కలకు అవసరమైన నీటి వనరులను ఏర్పాటు చేసేందుకు బోర్లను ఏర్పాటు చేసి మోటార్లు బిగించారు. ఇప్పటి వరకు 8,000 మొక్కలు నాటారు. మరో 2,000 మొక్కలను దశల వారీగా నాటనున్నారు. ఉద్యానవనాన్ని తలపించేలా ఈ మొక్కలను పెంచుతున్నారు. మొక్కల ఆలనా పాలనా చూసేందుకు ప్రత్యేకంగా గార్డెన్ వర్కర్లను నియమించారు. కేఎంసీ పరిధిలో దానవాయిగూడెంలో ఒక పెద్ద డంపింగ్ యార్డ్ లాస్ట్ 20 years నుంచి ఉంది. మొత్తం ఎక్స్టెంట్ దాదాపు 35 acres. దాంట్లో 10 acres 10 ఎకరాలు మేము ఆల్రెడీ రీక్లెయిమ్ చేసాము. అక్కడ బయో మైనింగ్ కంటిన్యూస్గా నడుస్తుంది. 2 పెద్ద మషీన్స్ పని చేస్తాయి. రీక్లెయిమ్ చేసిన 10 acresలో దాదాపు 10,000 మొక్కలు నాటడం జరిగింది. ప్రతిరోజు దాదాపు 500 to 600 tons వరకు బయోమైనింగ్ చేస్తున్నాము. ఆల్రెడీ 2.5 lakh ton టోటల్ వేస్ట్లో 1 lakh కంటే ఎక్కువ వేస్ట్ ప్రాసెస్ చేయడం జరిగింది. ఇంకా 6 monthsలో మొత్తం లెగసీ వేస్ట్ ప్రాసెస్ అయిపోతుంది. డంపింగ్ యార్డ్లో కలుషిత వాతావరణాన్ని నివారించేందుకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేపట్టిన మొక్కల పెంపకంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన ప్లేస్లో కూడా శుభ్రం చేసి శాశ్వతంగా డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్వాసనల నుంచి తమకు విముక్తిని కలిగించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తం ఇది మురికి వాడ చెత్తా చెదారంతో ఉండి ఈ రాణాగూడెంకి అయితేంది, రావణపేటకి అయితేంది, దీన్ని కాల్చడం వల్ల ఈ పొగకి తట్టుకోలేకుండా ఈ 59 డివిజన్ 60 డివిజన్ ప్రజలు చాలా ఇబ్బంది పడి శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు గతంలో చూసినాము. ఇప్పుడు కొత్తగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చొరవతోని వెంటనే వచ్చిన అనతి కాలంలోనే బ్రహ్మాండంగా చెట్లను మొక్కలను నాటి పర్యావరణాన్ని అందించడం జరుగుతుంది. దీనివల్ల చాలా మేలు జరిగింది. ఈ డంపింగ్ యార్డ్ గతంలో ఈ రైల్వే లైన్ దగ్గరకు ఉండేది. చెత్త కుప్పలు పేరుకుపోయి కాలబెడితే బాగా పొగతోటి దుర్వాసన వచ్చి ఈ 2 డివిజన్లు బీసీ కాలనీ బాగా ఇబ్బంది పడేది. తర్వాత ఈ 10,000 మొక్కలు నాటడం వల్ల ఇప్పుడు దీన్ని అటు జరిపి ఇందులోంచి మళ్ళీ రహదారి డబుల్ బెడ్రూమ్లకు రోడ్డు వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా మొక్కలు నాటి ఈ నేరేడు మొక్కలు, ఈ జామ మొక్కలు ఈ నాటడం వల్ల కొంచెం కోతులు కూడా గ్రామాలలో రాకుండా ఈట్లలో ఉండటానికి ఆస్కారం ఉంటుంది వాటికి కూడా. అందుకని ఈ మొక్కలు నాటడం వల్ల వాతావరణం మంచిగా ఏర్పడి కొద్దిగా చుట్టుపక్కల ప్రజలకి ఈ డస్ట్ ఎలర్జీ ఇవన్నీ లేకుండా మంచి వాతావరణం ఉంది. డంపింగ్ యార్డ్లో చెట్లను పెంచడం ద్వారా స్వచ్ఛమైన గాలిని పీలుస్తామనే నమ్మకం తమకు ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.